పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. మనం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్న ఈరోజు మరి ప్రభువు దగ్గరికి రావడానికి మన మనసులు సిద్ధపరచుకోవాలి, ప్రభు తట్టు తిరగడానికి. అయితే ఎట్లా రావాలి, ఎలా రావాలి అని దేవుడి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం మనం అందరూ కూడా దయచేసి తీయండి ప్లీజ్, బైబిల్ తీయండి. 753 పేజ్ చదవండి. ఓకే సిస్టర్. కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్. ఓకే, ఇక్కడ మనం చూసిన ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా మీరు తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. దేవుడి దగ్గరికి మనం ప్రతి సమయంలో ఈ యొక్క ప్రతిరోజు 40 days మాత్రమే కాదు, లేకపోతే ఏదో April 4th వరకు, నేను ఇందాక చెప్పినట్లుగా April 4th వరకే కాదు, కానీ ప్రతిరోజు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే మరి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. తిరిగి అంటే అర్థం ఏంటి? ఈ లోకానికి వెనక్కి వదిలి ముందుకి తిరగాలి, దేవుడి వైపు తిరగాలి. అంతేకాదు కన్నీళ్ళు ఎందుకు అంటే కన్నీరు పశ్చాత్తాపానికి గుర్తు. ఊరికొరకనే మనం చాలాసార్లు ఎవరైనా మనకు తిడితే, మనకెవరైనా బాధ పెడితే, మనకెవరైనా నిందిస్తే మనం చాలాసార్లు చాలా కన్నీళ్ళు వచ్చేస్తాయి. మనకెవరైనా గిట్టని మాట పలికారనుకోండి, ఎంత ఏడ్చేస్తాం. కానీ ఆ ఏడుపులు కాదు. మనం కన్నీరు ఎందుకు రావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, సుంకరి యేసు ప్రభువు దగ్గరగా మరి ప్రార్థన ఎలా చేశాడో యేసయ్య చెప్పారు. ఎలా చేశాడంటే, పాపినైనా నన్ను కరుణించు అని ఒక్క మాట పలికాడు. దానికి ముందేమన్నాడంటే, ఆకాశం వైపు కనులెత్తి చూడ్డానికి కూడా ధైర్యం లేదంట. నువ్వు పరిశుద్ధుడే ప్రభా, నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు నాయన అని చెప్పి ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఆయన దుఃఖిస్తూ పాపినైనా నన్ను కరుణించు అని ఒక మాట పలికాడు. అతడు కంటే ఇతడు నీతిమంతుడిగా వెళ్ళాడు అని ఈ సొంకరి గురించి యేసు ప్రభు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి తిరిగి రావాలంటే ఎలా రావాలి? మనపూర్వకంగా రావాలి, కన్నీరు విడుస్తూ రావాలి, దుఃఖిస్తూ రావాలి, అలాగే తిరిగి రావాలి. తిరిగి అంటే మరి ఈ లోకానికి తిరిగిపోవాలి. మన యొక్క లోకము వెనక మనం వదిలేసేయాలి, మరి దేవుడి వైపు తిరగాలి, దేవుని వైపు మన మనస్సులు త్రిప్పాలి. మనపూర్వకంగా అంటే పూర్ణ హృదయంతో. దేవుడి వాక్యం తెలియజేస్తుంది, యేసు ప్రభు 2 ఆజ్ఞలుగా చేశారు. 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞలుగా చేశారు. ఆజ్ఞలు ఏంటో మనకు తెలుసు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రేమించాలి. పూర్ణ అనేదంటే సంపూర్ణంగా, అంటే అరకొర కాదు, సగము లోకానికి సగము మరి దేవుడికి, లేకపోతే సగము కుటుంబానికి సగము దేవుడికి, అలా కాకుండా పూర్ణంగా అంటే సంపూర్ణంగా దేవుడి వైపు తిరగాలని, దేవుడి వైపు మన మనసులు పూర్తిగా తిప్పాలని, ఆయన మీద మన మనసు లగ్నం చేయాలని దేవుడి వాక్యంలో మనం చూస్తామండి. కాబట్టి దయచేసి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా వచ్చి మనం ప్రార్థన చేయాలో ఇక్కడ దేవుడి వాక్యంలో చూస్తున్నాం. కన్నీరు విడుస్తూ, అలాగే అవసరతల కోసం కూడా కన్నీరు విడుస్తూ వస్తారు. కానీ ముఖ్యంగా పాపం గురించి కన్నీరు, పశ్చాత్తాపంతో కన్నీరు రావాలని దేవుడి వాక్యం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, పాపాత్మరాలనే స్త్రీ కూడా ఏం చేసింది? యేసయ్య దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకొని ఆమె కన్నీళ్లతో తుడిచేసిందండి. ఆమె ఇంకెటువంటి ఏమనుకుంటున్నారు, ఎవరేమనుకుంటున్నారు అనేది కూడా పట్టించుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, అరే ఇది పాపాత్మరాలు కదా, ఇది ఏంటి వచ్చి యేసుప్రభుని పట్టుకుంటుంది, పాపాత్మరాలు అని ఎంత చెప్తున్నా ఆమె ఏం పట్టించుకోలేదు. కానీ ఆమె ఏం పట్టించుకుందంటే యేసయ్య పాదాలని, ఆమె యొక్క మరి స్థితిని, అలాగే యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన క్షమాగుణాన్ని, ఆయన దైవత్వాన్ని, ఇవే ఆమె పట్టించుకుంది. కానీ ఎవరు ఏమనుకుంటున్నారో ఆమె పట్టించుకోలేదండి. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఇటువంటి
అనుభవంలోనూ మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నారు. కాబట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. అలాగే మరి హన్నా కూడా మరి తన యొక్క అవసరత గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. ఇంకా కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో పాపం చేసి మరి ఎంతగానో పశ్చాత్తాపడి ప్రేయర్ చేసిన వారిలో దావీదు కూడా మనకు కనిపిస్తాడు. దావీదు ఎంత కన్నీరు విడిచాడంటే తన పడక కొట్టుకుపోయినంతగా తన యొక్క మరి మొత్తం అంతే కన్నులు చివికిపోయినట్టుగా గుంటలు పడిపోయినంతగా ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు అని మనం దేవుడు వాక్యంలో చూస్తాం. కాబట్టి మరి కన్నీరు దేనికి రావాలంటే ఎవరో తిట్టారని, నాకేదో లేదని, లేకపోతే ఎవరో ఏదో అన్నారని కాకుండా మనం మరి ప్రార్థన చేసేటప్పుడు మన పశ్చాత్తాపంతో కన్నీరు రావాలి. అండ్ మనము నిజంగా దేవుడు గొప్పవాడు, నేను పాపిని, మన స్థితి మనకు అర్థమయ్యి మనం ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు రావాలి అని దేవుడు వాక్యంలో చూస్తున్నాం. మరి తప్పనిసరిగా పుట్టిన ప్రతి బేబీ ఏం చేస్తుందండి? ఏడుస్తుందా లేదా? ఏడవకుండా ఉంటుందా? ఏడవకుండా అంటే ఏం చేస్తారో తెలుసా? 2 కాళ్ళు ఇలా పైకెత్తి వెనక్కి కొడతారు. ఎందుకంటే ఆ బేబీ ఏడిస్తేనే అది బతుకుతుంది, ఏడకపోతే బ్రతకదు. పుట్టినప్పటికీ అది ఏడుపు లేదు, దానికి అరవట్లేదు అంటే గనక అది చచ్చిపోతుంది. ఎందుకంటే ఏడ్చినప్పుడే దాని లంగ్స్ మరి విచ్చుకొని అది ఊపిరి శ్వాస నిశ్వాసలు అనేది స్టార్ట్ అవుతాయి. కాబట్టి అప్పుడే ఆ బేబీ బ్రతుకుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఏడవాలి, ఏడకపోతే ఏడిపిస్తారన్నమాట. అలాగే మనం తిరిగి యేసుప్రభుకి జన్మించాం, యేసుప్రభు బిడ్డలుగా మనం జన్మించాం అనేటటువంటి మరి నిజంగా నిశ్చయత ఏంటంటే మనం తప్పనిసరిగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కన్నీరు విడిచి ఏడ్చి ప్రార్థన చేసి మన పాపాలు ఒప్పుకోవాలండి. అది మరి తప్పనిసరిగా జరగాలి. అది ఇప్పటి వరకు జరగలేదా? ఏదో పొడి ప్రార్థనలేనా? అడుక్కునే ప్రార్థనలతో జీవితం గడిచిపోతుందా? లేకపోతే దేని గురించో ఏదో నాకు ఎవరో అన్నారు, తిట్టారు, ఎవరో నాకు బాధ పెట్టారు, ఏదో నాకు దొరకలేదు, ఏదో నాకు ఇంకా అవసరం ఉంది అని ఏడుస్తున్నారా? ఒకవేళ అలాంటి ఏడుపులు అయితే కాదు, కానీ తప్పనిసరిగా నేను పాపిని, అయ్యో నా కోసం యేసయ్య ఇంత కష్టాలు అనుభవించాడు, నేను ఎంతో దుర్మార్గుణ్ణి, నా కోసం ప్రభు ఇంత శిక్ష భరించాడు, అయ్యో నా పాపమే కదా ఇలాగా మరి ఇలా చేసింది అని పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ప్రార్థన చేయాలని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి పశ్చాత్తాపపు కన్నీరు లేదు అంటే గనక అది ఇంకా మారు మనసు రాలేదు అని అర్థం. ఏవి అక్కర్ల కొరకు ఏడుస్తాం మనం. ఎందుకు ఎవరైనా ఏదైనా అంటే ఏడుస్తాము. ఎవరికైనా మనకు నచ్చిన వాళ్ళు ప్రేమగా మాట్లాడేవాళ్ళు కనిపిస్తే లేదా ఫోన్ చేసినా ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఆ ఏడుపులు కాదు, మన పాపాల గురించి మనం పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో ఏడవడం అనేది అది మారు మనసుకు లేకపోతే తిరిగి జన్మించడానికి మొదటి మెట్టు. కాబట్టి మరి అలాంటి ఏడుపు ఇంకా రాలేదా ఎవరికైనా అంటే గనక ఇది తప్పనిసరిగా జరగాల్సిందండి. అప్పుడే మీరు తిరిగి జన్మించారు, మారు మనసుకి ప్రారంభమైందని అర్థం. కాబట్టి మరి పాప క్షమాపణ అప్పుడే కలుగుతుంది. అలా జన్మించలేదు అంటే ఆయన బిడ్డలు ఎలా అవుతారు? పాప క్షమాపణ ఎలాగా పొందుకోగలుగుతారు? కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ విషయంలో కావచ్చు, నీతిమంతుడు అని చెప్పినటువంటి సొంకరి విషయంలో కావచ్చు, ఆ యొక్క దావీదు విషయంలో కావచ్చు. దావీదు అంటున్నాడు, మరి మరలా నాకు రక్షణ ఆనందం కలుగజేయండి, నా యొక్క రక్షణ ఆనంద ఆత్మను నాలో నుంచి తీసేయద్దు ప్రభువా అని ఎంతగానో అంగలార్చాడు. ఎందుకంటే తను మరి చేసినటువంటి పాపం బట్టి జారిపోయి ఎంతగానో భయంకరంగా దేవుడికి దూరం అయిపోయినట్లు గ్రహించి వెంటనే మళ్ళా దేవుడితో రీకనెక్ట్ అవ్వడానికి తను ఎంతగానో ప్రయాసపడి ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థించినట్లుగా మనం దేవుడి వాక్యంలో చూస్తామండి. అలాగే కాబట్టి మరి దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు, దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా రావాలంటే కన్నీరు విడుచుచు దుఃఖించుచు. దేనికోసం దుఃఖం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సు కలుగజేస్తుంది అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. కాబట్టి దుఃఖించే వాళ్ళు మరి దేని గురించి దుఃఖించాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, లోకానుసారమైన దుఃఖం కాదు. లోకానుసారంగా ఎవరో ఏదో అంటున్నారు, నాకు ఆశల కోరికలు తీరలేదు, నాకు ఎవరో తిడుతున్నారు, నాకు చాలా బాధలు వచ్చేసినాయి, నాకు ఒంట్లో అనారోగ్యం వచ్చేసింది, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, డబ్బు లేదు, లేకపోతే ఆరోగ్యం లేదు, నాకు ఎవరో ఏదో చేస్తున్నారు అనేటటువంటి దుఃఖం కాదు. కానీ
దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలుగజేస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటంటే నేను పాపిని అని గ్రహించడం, నేను మరి ఎంతో దోషములు ఉన్నాయి నాకు అని గ్రహించడం, మనం తప్పనిసరిగా మార్పు చెందాలి, కడగబడాలి, యేసే రక్తములో కడుక్కోవాలి అనేటటువంటి ఆ మార్పు మనం కలిగి ఉండడమే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం. కాబట్టి అలా దుఃఖిస్తూ దేవుడి సన్నిధికి రావాలి, అలాగే మనఃపూర్వకంగా తిరిగి రావాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడిని దగ్గరికి వచ్చేవాళ్ళు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన ఘనపరచాలి. కాబట్టి ఆ విధంగా దేవుడి దగ్గర రావాలని తిరిగి రావాలి, తిరిగి లోకానికి తిరిగిపోవాలి. లోకం వైపు తిరగకూడదు, కానీ యేసయ్య వైపు తిరగడం అంటే అదే. మరి మనం చూస్తాం కదా, ఈ లోకమంతా మన వెనక ఎంతగానో లాగడానికి రెడీగా ఉందండి. ప్రతిరోజు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది, వల వేస్తూనే ఉంటాడు సాతానుడు. ఈ లోకస్తులు కూడా మనకి పలుమార్లు బాధ పెడుతూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే మరి తప్పనిసరిగా ఈ లోకంకి దూరం అయి తిరిగి దేవుడి వైపు తిరగాలి. అంతేగాని నేను లోకం వైపు కొంత ఉంటాను, ఇటువైపు కొంత ఉంటాను, అటువైపు కొంత ఉంటాను అంటే కుదరదు. అందుకే దేవుడు వాక్యం తెలియదు, కుడికైనా ఎడమకైనా మీరు తిరగకండి, కుడికి ఎడమకు కూడా తిరగకూడదు. ఇదే మార్గం, ఈ మార్గంలో వెళ్ళండి. ఈ మార్గమే యేసుప్రభు, యేసుప్రభు వైపే మనం తిరగాలి, కానీ ఇంకా దేని వైపు తిరగడానికి వీలు లేదని దేవుడు వాక్యం బట్టి మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇంకొక మాట కూడా చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి దయచేసి. జకర్యా 1వ అధ్యాయము. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూస్తున్నాము, కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఇక్కడేముంది? మీ పితరుల వంటి వారై ఉండొద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గమును మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకింపక పోయిరి. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా అని ఇక్కడ మనం చూస్తాం. ఇంకా కింద చదువుకుంటే గనక చక్కగా దేవుడు వారికి ఏమి తీర్పు తీర్చాడో, ఏమి మరి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి మరి ఆ యొక్క నష్టం కలిగిందో, శిక్ష కలిగిందో మనం చూస్తామండి. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుడి వైపు తిరగాలంట. దేవుడి వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఎంత మంచి దేవుడో చూడండి. చాలాసార్లు మనము మనుషుల వైపు మనం తిరిగినప్పటికీ ఆ మనుషులు ఏం చేస్తారంటే మన వైపు తిరగరు, వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వెనకే మనం రావాలని కోరుకుంటారు. చాలాసార్లు అంతే కదండి. ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే మీరు మా వెనక రండి, కానీ మేము మీ వైపు తిరగం. అంతే కదా, ఎవరైనా అంతే. ఏంటంటే ఎవరైనా ఫాలో అవుతే వాళ్ళు వెనక రమ్మని చెప్తారు, కానీ వాళ్ళు మరి మన వైపు తిరగరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు నా వైపు తిరిగితే గనక నేను మీ వైపు తిరుగుతాను, మీరు నా దగ్గరికి వస్తే గనక నేను మీ దగ్గరికి వస్తాను, నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. అంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు, బర్తిమయ్య అని గుడ్డివాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి కూడా చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ గుడ్డి బర్తిమయ్య ఏం చేస్తాడంటే గట్టిగా కేకలు పెట్టి అరుస్తూ ఉంటాడు, నజరేయుడైన యేసు, ఇదిగో నన్ను, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అరుస్తూ ఉంటే అందరూ వచ్చి వాడిని ఏం చేస్తారంటే, నోర్మీరా ఎందుకు అలా అరుస్తావని ఆటంకపరిచారు. చాలా మంది మనం ప్రార్థన చేస్తుంటే ఆటంకపరుస్తారండి. ఎందుకు ఇప్పుడు ఇంత ప్రార్థనలు అవసరమా అని చెప్తా ఉంటారు. చాలాసార్లు మరి ఎందుకు అంత ఉపవాసాలు, ఎంత ఏడుపులు, పెద్ద ఎవరో చచ్చిపోయారని ఏడుస్తున్నావా అని వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకు ఎవరు చచ్చిపోయారు, నీకు ఎందుకు ఏడుస్తున్నావు, అట్లా ఎందుకు అరుస్తున్నావు, గోల తలకాయ నొప్పి, నిద్రపోనేవావా, ఉదయాన్నే లేచి ఇదే పోరు, తలకాయ నొప్పి వస్తుంది అని చెప్పి తిట్టేవాళ్ళు కూడా ఉంటారండి. కొంతమందికి ఉంటారు అలాంటి మహానుభావులు ఉంటారు, మహానుభావులు రాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ పురుషులు చేస్తూ ఉంటే స్త్రీలు ఆ విధంగా ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు.
ఒకవేళ స్త్రీలు ప్రార్థన చేస్తే పురుషులు కూడా కొంచెంసార్లు పిల్లలు కూడా ఆటంకపరుస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మరి ఆ విధంగా ఇంట్లో వాళ్ళైతే ఆటంకపరుస్తారు, కానీ దేవుడు యేసుప్రభు అక్కడ నిలిచిపోయారండి. యేసుప్రభు నిలబడి అక్కడ ఆ యొక్క మరి గుడ్డివాడిని అతన్ని తీసుకురండి అని చెప్పినప్పుడు వాడిని తీసుకొచ్చి వాడికి ఏం కావాలని యేసుప్రభు అడిగారండి. చూసారా, గుడ్డోడు కదా, వాడిని ఎందుకు మనం పట్టించుకోవాలి, మనకి ఏం అవసరం, అసలు ఎవడో మనకు ఫాలో అయ్యేవాడు కూడా కాదు, వాడు ఎందుకు పనికిరాడు గుడ్డోడు అని వదిలేశాడండి యేసయ్య. కాబట్టి యేసయ్య వైపు తన మనసును త్రిప్పాడు. ఆ గుడ్డివాడు తిరగడానికి తనకు పాపం కళ్ళు లేవు కాబట్టి వెళ్ళడానికి కుదరదు కాబట్టి అక్కడే కూర్చొని అరుస్తా ఉన్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని చాలా ఏడుస్తుంటే అక్కడ యేసు ప్రభు నిర్లక్ష్యం చేయలేదు, కానీ వెంటనే ఆ యొక్క కేకలు విని నిలిచిపోయి అతడిని తీసుకురండి అని ప్రభు చెప్పడం, అతడిని తీసుకొని వెళ్ళటం, అతడికి ఏమి కావాలో అది అడగటం. ఆ తర్వాత అతడు చెప్పాడు, నాకు చూపు కావాలి. సరే చూపు పొందుకంట. ఆ చూపు పొందుకున్నాక వాడు ఏం చేశాడో తెలుసా, మళ్ళీ అడుక్కోవడానికి వెళ్ళలేదు, లేకపోతే ఈ లోకానికి వెళ్ళిపోలేదు, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోలేదు, ఇంటికి వెళ్ళిపోలేదు, మా మమ్మీ డాడీ అనుకుని వెళ్ళిపోలేదు, కానీ యేసయ్య వెంట వెళ్ళాడని ఉంది వాక్యంలో. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా ఎంత గొప్ప భక్తి నిజంగా. అందుకే అతని యొక్క సందర్భం, ఆ కథను దేవుడు బైబిల్లో మెన్షన్ చేశాడు. అలాంటి విశ్వాసుల్ని దేవుడు తప్పనిసరిగా మెన్షన్ చేస్తాడు. కాబట్టి మనం చూస్తా ఉన్న ఇక్కడ దేవుని వాక్యంలో ఈ యొక్క మనం తిరగడం అంటే ఏంటంటే అదండి, అందరూ ఆటంకపరుస్తున్నా, అందరూ వద్దంటున్నా, లోకమంతా మనకు లాగుతున్నా, లోక ఆకర్షణలు మనల్ని పీకుతున్నా, మన యొక్క శరీరం ఒకవేళ బలహీనపడిపోయి పీకుతున్నా, అన్నిటినీ జయించి యేసయ్య వైపు మనము ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క తిరగడం అనేది అర్థమిస్తుంది. కాబట్టి యేసయ్య వైపు మనం తిరగాలి, ఆయన తట్టు తిరగాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అయితే పితరులు ఆ పితరులు ఏం చేశారంటే వినకపోయిరి, మాట ఆలకింపక పోయిరి అని మనం చూస్తాం. వాళ్ళు వినకపోయిరి, మాటను ఆలకింపకపోయిరి. వాళ్ళ యొక్క తిరుగుబాటు స్వభావం మనకు తెలిసిందే. వారు వినకపోవడం వల్ల, మాట ఆలకింపకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి శిక్షలు కలిగాయో మనకు తెలుసు. వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చిందో మనం దేవుడి వాక్యంలో చూస్తామండి. కాబట్టి మరి అలాంటి గతి మనకు రాకుండా ఉండాలనే దేవుడు ఇవన్నీ దృష్టాంతంగా ఈ వ్యక్తులను, ఈ సందర్భాలను పెట్టాడు. అంతేకాకుండా మనకు చక్కని అవకాశాలు కూడా ఇస్తున్నాడు. ఇంకా కృపాకాలంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా మొరపెడతా ఉన్నాడు. ప్రభా పోన్లేనైనా ఇంకొక సంవత్సరం, ఇంకొక రోజు, ఇంకొక దినం చూడండి ప్రభా, ఇంకొక అవకాశం ఇవ్వండి నాయన అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా మొరపెడుతున్నాడు. చెప్పిన సఖ్యమైన మూలుగులతో ఆయన మొరపెడుతూ ఉన్నాడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం తిరగడం అంటే అదే అండి. అందరూ ఆటంకపరుస్తున్నా కూడా, అందరూ మనల్ని వ్యతిరేకిస్తున్నా కూడా, అందరూ కూడా మనకి ఎందుకు ఈ పిచ్చి భక్తి, ఎందుకు ఈ ఏడుపులు, ఎందుకు ఈ గోల, ఎందుకు ఈ ఉపవాసాలు, ఆరోగ్యం బాగాలేదు కదా, అది కదా ఇది కదా అని ఆటంకపరుస్తున్నా కూడా మనం దేవుడి వైపు తిరగడం అంటే అదేనండి. కాబట్టి అలాగా మనం దేవుడి సన్నిధికి రావాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అలాగే మలాకి గ్రంథం తీయండి. మలాకి తర్వాత యెషయా చూద్దాం. ఓకే, మలాకి 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనం. మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎట్లా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మానవుడు దేవుని యొక్క దొంగిలునా? చాలు సిస్టర్. ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. మనం చూస్తాం, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. మేము దేని విషయంలో అసలు తిరగాలి? దేని విషయంలో తిరగాలి? ఏంటి ప్రభా తిరగడం అంటే? తిరగడం అంటే ఏంటండి? అసలు మీరేంటో తిరుగు అంటున్నారు. అసలు దేవుడు కూడా తిరుగు అంటే ఏంటి తిరగటం అని ఇక్కడ వీళ్ళు కూడా అడుగుతున్నారు. బాగుంది కదా, మంచి విషయాన్ని వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఏ విషయంలో తిరగాలి అనేది ఎన్నో విషయాలు ఉంటాయండి. ఒక విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉంటే ఇంకో విషయంలో కుదువు కలిగి ఉంటాం.
ఒక ప్రేయర్ చేయడంలో ఒకవేళ నిజంగా అలా దుఃఖించడంలో, కన్నీరు విడవటంలో, మరి మారుమనసు పొంది అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటే దేవుడిని సేవించడంలో, దేవుడికి సమర్పించుకోవడంలో కొదువ కలిగి ఉంటాం. కాబట్టి ఏ విషయంలో మనం కొదువ కలిగి ఉన్నాము, ఏ విషయంలో తిరగకుండా మొండిగా ఆయన మాట వినకుండా ఉన్నాము, మనుషుల మాటలను నమ్ముతున్నాము, లేకపోతే పరిస్థితులను నమ్ముతున్నాము, మన పరిస్థితుల ప్రభావం బట్టి మనం వాటికి లోబడిపోతున్నాము, లేదా దేవుడికి లోబడుతున్నాము అనేది మనకు తెలుసు. కాబట్టి మనం ఇంకా దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇది మరి ఇంకా వేరే విషయాలని అనుకోకండి, మీకు తెలుసు, మీ హృదయానికి తెలుసు. దేవుడి సన్నిధిలో కూర్చున్నాక మీకే అర్థమవుతుంది నేను ఏ విషయంలో దేవుడికి లోబడట్లేదు. లోబడ్డం అన్నట్టు, తిరగడం అంటే ఇంకేం లేదు, జస్ట్ లోబడట్లేదు నేను దేవుడికి. ఇంకే విషయంలో నేను లోబడకుండా తిరుగుబాటు చేస్తున్నాను. తిరగడం అంటే తిరగకుండా ఉండడం అంటే ఏంటంటే తిరుగుబాటు చేయడం, అదే అనమాట. కాబట్టి మీరు నా యొక్క కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిద్రి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. త్రోసివేసి కట్టడలు పెట్టాడు దేవుడు, కొన్ని కట్టడలు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఇవి మీరు గైకొనాలి, ఇలా చేయాలి మీరు, అంతే. మీరు ఏ క్వశ్చన్స్ వేయకూడదు, ఇదంతా మీ మంచికే అని దేవుడు చెప్పి కొన్ని కట్టడలు, కొన్ని నిబంధనలు, కొన్ని హద్దులు, సరిహద్దులు పెట్టాడు. పెట్టినప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే, ఓకే ప్రభు నువ్వేం చెప్పినా అది నేను చేస్తాను అని లోబడి అలా చేయడమే ఆయన తట్టు తిరగడం అని దేవుడి వాక్యం ఇంకా కొంచెం క్లియర్గా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం తిరగడం అంటే ఏంటి అంటే ఊరకనే ఇలా తిరగడం కాదు, లేకపోతే యేసు ప్రభు ఫోటో ముందు పెట్టుకొని ప్రభు నేను నీ తట్టు తిరిగాను నీకు వందనాలయ్యా అని చెప్పడం కాదు, లేకపోతే గుడికి వెళ్ళిపోయి ఇదిగో నీ గుడి తిరిగి వచ్చానుగా నీ తట్టు తిరిగినట్టే, అది కూడా కాదు. లేకపోతే మనకు నచ్చిన పనులన్నీ చేసేస్తూ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఏడ్చేస్తూ ఇది మనం ఆయన తట్టు తిరిగినట్టే కాదు. అయితే ఆయన నియమించిన కట్టడలు ఏవైతే ఉన్నాయో, ఆయన నియమించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గైకొనాలి అంటే ఏంటి తెలుసా? జస్ట్ వినడమో చదవడం కాదు, ఆ ప్రకారంగా జీవించాలి, ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి, ప్రవర్తించాలి. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. అలాగే ఇక లాస్ట్గా ఇంకొక మాట కూడా మనం చదువుకుందాము. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ దేవుడి వాక్యంలో ఏం చూస్తున్నాం? భక్తిహీనులు ఏం చేయాలట? తమ మార్గములను విడవబలెను. అలాగే దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. జాలిపడే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపే దేవుడు, సహాయం చేసే దేవుడు, మరి ప్రేమ గల దేవుడు. ఇంకెన్ని చెప్పినా ఆయనకు తక్కువే. అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి దేవుడు, కరిగిపోయేటటువంటి కన్నీటికి కరిగిపోతాడండి యేసయ్య. కానీ అది క్షేమం కాదు మనకి. కాబట్టి మనం ఏం చేయాలట? భక్తిహీనత మానేసేయాలి. భక్తిహీనపు మార్గాలన్నీ మానేసి దేవుడి వైపు తిరగాలట. ఆయన మార్గములో నడువవలెను, అదే ఉంది చూడండి. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను అంటే ఏంటి అర్థం? అంటే మరి విడిచిపెట్టేసి అలాగ ఉండడం కాదు, ఆ మార్గాలు విడిచిపెట్టేసి దేవుడి మార్గంలో నడుచుకోవాలి. భక్తిహీన మార్గాలు ఏంటి మనకు తెలిసినవే కదా. భక్తిహీనులు ఎలా ఉంటారు? భక్తిహీనులు దేవుడి యొక్క మేళ్లను మర్చిపోతారు. భక్తిహీనులు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతారు. దేవుడికి మరి ఎలాగ మనం సేవించాలని ఆ యొక్క తలంపు కూడా మర్చిపోతారు. ఇంకా రకరకాల వాక్యాలు ఉన్నాయి, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు టైం సరిపోదు. కాబట్టి మనం బ్రీఫ్గా మరి ముగించుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ చూడండి ఏముందంటే, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. దుష్టులకి తలంపులు ఏంటంటే, మన తలంపులు చెడ్డవైతే మనం దుష్టుల లెక్కలోకి వస్తాం. మన సొంత మార్గాలు నడుచుకుంటే మనం భక్తిహీనుల లెక్కకే వస్తాం. మనం మరి భక్తిపరుల లెక్కలో ఉండమండి. కాబట్టి మనం భక్తిపరుల లెక్కలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క మార్గాలు వదిలిపెట్టేయాలి. మనం భక్తిపరులుగా ఉండాలనుకుంటే మన మార్గాలు వదిలిపెట్టి యేసయ్య ఏ మార్గంలో నడుచుకోమన్నారో ఆ మార్గంలో, ఇదే త్రోవ దీనిలో మీరు నడుచుకోండి. మనకు కొన్ని మార్గాలు ఆయన చూపించారు. యేసుప్రభు చెప్పినవన్నీ చేయాలంటే చాలా కష్టమండి. యేసుప్రభు ఫస్ట్ కొండ మీద ప్రసంగంలో ఏమేమి చేయాలో అన్నీ కూడా తెలియజేశారు.
టోటల్గా. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి కూడా చదివితే, అక్కడ ఫస్ట్ నుండి కూడా చదివితే ధన్యతలు ఉంటాయి. ధన్యతల తర్వాత ఏముంటాయి అవన్నీ కూడా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అవే మార్గాలు అన్నమాట. అవన్నీ చాలా మార్గాలు. యేసుప్రభు అన్నారు, ఇదిగో మీరు అందరూ మరి ప్రేమించిన వారిని ప్రేమిస్తారు కదా, అది జనరల్గా అందరూ చేస్తారు. కానీ మీరేం చేయాలంటే, మీరు మిమ్మల్ని ద్వేషిస్తున్నవారు, మీ శత్రువులు ఉంటారు కదా, వాళ్ళని ప్రేమించండి. ఇది నా మార్గం. అది అంత ఈజీయా చెప్పండి? చాలా కష్టం కదా. అయినప్పటికీ అది అసాధ్యమైతే కాదు, కష్టమే కానీ అసాధ్యము కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో ఆ మార్గాలన్నీ, మీరు మీ యొక్క శత్రువుల్ని ప్రేమించండి, అది ఆయన మార్గం. మీరు 1 మైల్ దూరం ఎవరైనా రమ్మంటే 2 మైల్ దూరం వెళ్ళండి. రమ్మంటే వస్తారు, వెళ్తారా? అసలు వెళ్ళరండి. నాకు పని ఉంది, నాకు ప్రేయర్కే రండి అంటే కూడా పిలిస్తే రారు. అమ్మో నాకు మా ఇల్లు పిల్లొచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది, లేకపోతే చాలా కష్టం, నేను ఇంట్లో ఉండాల్సిందే అని చాలా సాకులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది ఆయన మార్గంలో నడుచుకోవడం కాదు. ఎవరైనా రమ్మంటున్నారు, ప్రేయర్కే రమ్మంటున్నారు, వెళ్ళండి, తప్పేముంది. కాబట్టి మరి లేకపోతే ఎవరికో సువార్త చెప్పాలి, ఎక్కడికో వాళ్ళు ఏదో పని కలిగి రమ్మంటున్నారు, 2 మైళ్ళు దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడాలి అని దేవుడు వాక్యంలో చూస్తున్నాం. అలాగే 2 వస్త్రాలు ఉంటాయి, 2 అంగీలు ఉంటాయి, ఒకటి ఇవ్వండి అన్నారు. మన దగ్గర వందలు వాడు ఉన్నాయి, కానీ ఈ రోజులు అలా తీసుకునే వాళ్ళు లేరు. అలా తీసుకునే వాళ్ళు, పాత బట్టలు తీసుకునే వాళ్ళు లేరు. ఒకవేళ అలాంటి పరిస్థితులు అంటే ఇవ్వండి దయచేసి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఇంకెన్నో ఉన్నాయండి, చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. అక్కడ మీరు అన్ని చదువుకుంటే కనుక ఇప్పుడు ఈ రాత్రి అంతా అయిపోతుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. అంత అద్భుతమైన మార్గాలు యేసు ప్రభు మనకు తెలియజేశారు. కాబట్టి మరి పాపం విషయంలో కూడా ఎలా ఉండాలి అనేది కూడా దేవుడు మనకు తెలియజేసిన విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి భక్తిహీనత అంటే ఏంటంటే దేవుడి మార్గంలో నడవకపోవడమే. భక్తి అంటే ఏంటంటే దేవుని మార్గంలో నడుచుకోవడమే. అది భక్తి అంటే ఏంటి? భక్తి అంటే దేవుడి మార్గంలో నడుచుకోవడం. కాబట్టి దేవుడి స్తోత్రం. దుష్టులు తమ తలంపులు మానాలి. దుష్టులు అంటే ఏం చేస్తారంటే వాళ్ళ తలంపులు వేరుగా ఉంటాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని మనం చూస్తాం 1 కీర్తన. కాబట్టి దుష్టుల యొక్క తలంపులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏమి ఆలోచనిస్తారు, ఏం చేస్తారు అనేది బైబిల్ చాలా మరి క్షుణ్ణంగా మరి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. కాబట్టి మనం అవన్నీ మనకు తెలుసు. దుష్టుల తలంపుల ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏది కూడా వాళ్ళు లాభం లేకుండా ఏం చేయరు. దుష్టులు వాళ్ళు స్వప్రయోజనం లేకుండా ఏం చేయరు. కాబట్టి ఈ దుష్టుల ఆలోచనలు తలంపులన్నీ కూడా మానేసేయాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అలాగే వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి వైపు వారి యందు జాలిపడు. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి నిజముగా దేవుడు మన వైపు తిరగాలి, మన ప్రార్థన వినాలి, మనకు జవాబు ఇవ్వాలి, మనకు అద్భుతాలు జరగాలి, మనం ఆశీర్వదించబడాలి. మన ఆత్మీయంగా, అలాగే శారీరకంగా, మానసికంగా, అలాగే మరి ఆర్థికంగా మరి ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి? దేవుడి వైపు తిరగాలి. ఎలా తిరగాలి అనేది మనం ఎన్నో విషయాలు ఇప్పుడే మాట్లాడుకున్నాం. అలాగే మనం దుఃఖిస్తూ మరి నిజం కన్నీటి విడుస్తూ అలాగే మనఃపూర్వకంగా దేవుడి తట్టు తిరగాలని ఈ యొక్క మరి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రార్థన చేసే ముందు ఒక్కసారి నేను లోకం వైపు ఉన్నానా లేకపోతే దేవుడి వైపు ఉన్నానా, నేను నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉన్నానా లేకపోతే లోకానుసారమైన దుఃఖంతో ఉన్నానా, నేను నిజంగా మరి మనసు పూర్తిగా దేవుడి వైపు వస్తున్నానా లేకపోతే మరి సగం లోకము సగము దేవుడు అని అట్లా ఉన్నానా, లేకపోతే లోకమంతా మనసులో పెట్టుకొని ఊరకనే రమ్మన్నారు కాబట్టి వచ్చాను అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎవరిది వాళ్ళే పరీక్షించుకోవాలండి. ఎవరిలో ఏముందనేది ఎవరు చెప్పలేరు, దేవుడు చెప్పగలడు అండ్ మనమే చెప్పగలం. కాబట్టి మనల్ని మనమే సరి చేసుకుంటే మంచిది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, 1 కొరింథీ 11 అధ్యాయం 27 వచనంలో మరి అక్కడ మనల్ని 30 వచనం మనల్ని మనమే పరీక్షించుకునే యెడల మంచిది, పరీక్షించుకోకపోతే గనక శిక్ష పొందుతాము, మరణం కూడా పొందొచ్చు అని దేవుడి వాక్యంలో అదే బల తీసుకునేటప్పుడు, రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు చెప్తారు. కానీ అది ప్రతి విషయంలో కూడా మనం దాన్ని అన్వయించుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి దేవుడి వాక్యమును మనం ఎప్పటికప్పుడే పరీక్షించుకొని సరి చేసుకొని దేవుడి తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు, మనకు అద్భుతాలు చేస్తాడు, మన ప్రార్థనలు వింటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వినిన మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలైనా, ఇదిగో ప్రభువా విన్న వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మేము నిజంగా కన్నీరు విడుస్తూ నాయనా తండ్రి మనపూర్వకంగా నాయన దుఃఖిస్తూ
నాయన నీ తట్టు తిరగడానికి, ఈ లోకం వైపు కాకుండా నీ వైపు తిరగడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మరి నిజంగానే దైవ చిత్తానుసారమైన కన్నీరు నాయన మాకు దయచేయండి. అలాంటి దుఃఖము మాకు దయచేయండి నాయన. ఈ లోకం విషయాల గురించి కన్నీరు కాదు కానీ నేను పాపిని అనే పశ్చాత్తాపంతో కన్నీరు వేయడానికి మాకు అందరికీ కృప దయచేసి సర్వమహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొనమని ఈ 40 days కూడా ప్రభా మరి చక్కగా బైబిల్ చదవడానికి, ప్రార్థనలు చేయడానికి, విజ్ఞాపనలు చేయడానికి, ఉదయకాల ప్రార్థనలోను, సాయంకాల ప్రార్థనలోను, అలాగే మిగతా టైం అంతా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.